మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో నుంచి కొన్ని మాటలు మనము ఈ రాత్రికాల సమయంలో చూసుకుందాం. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడతాడు. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానంలో నుండి చూద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం మనం ఈ రాత్రి చదువుకొని, యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును. హల్లెలూయా. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము రాయబడిన మాటలను బట్టి మనం చూస్తూ ఉంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాడు అనే విధానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే, నోవాహు దినాలలో దేవుడు ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న వారందరినీ ఆయన కనులారా తేరి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా ఈ రాత్రికాల సమయంలో నేను చెబుతూ ఉన్నాను, ఆ ప్రాంతంలో నోవాహు కాలంలోనే కాదు, ఈ ప్రాంతంలో ఈ కాలంలో కూడా ప్రతి ఒక్కరిని ప్రభు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు దినాలలో ఈ ప్రాంత ప్రజలను నేను తయారు చేశాను, ఈ ప్రాంత ప్రజలు సృష్టించాను, నా పిల్లలు ఎలా ఉన్నారో అని దేవుడు ఒక ఆశ కలిగి ఆకాశంలో నుండి ఆయన 2 కళ్ళులతో తేరు చూసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తేరు చూస్తూ ఉన్న సమయాలలో ఆ ప్రాంత ప్రజలు ఎవ్వరూ కూడా దేవుని మాటకు లోబడినట్లుగా కనబడటం లేదు. దేవుని యొక్క అడుగు జాడలలో నడుస్తున్నట్లుగా ఎక్కడ కనబడటం లేదు. ఆ ప్రాంత ప్రజలందరిని చూసి ప్రభువు అనుకున్నాడు, అయ్యో, ఈ ప్రాంత ప్రజలను నేను ఎందుకు తయారు చేశానా అని ఆయన సంతాపము నొందెను అని రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సంతాపము నొందటం అంటే మనం అర్థం చేసుకోవాలి, ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు దుఃఖపడుతూ ఉన్నాడు, ఆయన ఎందుకు సంతాపము నొందాడు అని మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఆ ప్రాంత ప్రజలు ఎవ్వరూ కూడా దేవుని మాటకు లోబడినట్లుగా కనబడటం లేదు. ఆ ప్రాంత ప్రజలు ఎవ్వరూ కూడా దేవుని దృష్టికి చేరినట్లుగా కనబడటం లేదు. ఆ ప్రాంత ప్రజలు దేవుని మాటకు లోబడకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్న సమయాలలో ఆ ప్రాంత ప్రజల వైపు దేవుడు చూసి, అయ్యో, ఈ మనుషులను నేను ఎందుకు తయారు చేశానని ఆయన సంతాపము నొందుతూ ఉన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు వారికి ఒక ఆలోచన కలిగింది, ఇంక ఎవరైనా నీతిమంతులుగా కనబడుతున్నారా? వినాలి నా మాటలు. ఇంకెవరైనా నీతిమంతులుగా కనబడుతున్నారని వెతుకుతూ ఉంటే ఒకే ఒక్కరు నీతిమంతులుగా కనబడ్డారంట. చెప్పులు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదామా? హల్లెలూయా. ఒక్కరు నీతిమంతులుగా కనబడ్డారు. ఆ ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన పేరే ఇక ఏంటంటే నోవాహుతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ ప్రాంత ప్రజల వైపు నేను అందరి వైపు చూస్తున్నాను, కానీ ఎవ్వరూ నీతిమంతుడిగా కనబడటం లేదు. కాబట్టి నీ ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడిగా కనబడుతున్నావు. నోవాహు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నశించిపోతారని చెప్పు. ఈ ప్రాంత ప్రజలు నా మాటకు లోబడకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. లోకమే ప్రపంచం అనుకుంటూ, లోకమే జీవితం అనుకుంటూ వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇగో ఈ ప్రాంత ప్రజలందరికీ మీరు తెలియపరచు. నోవాహుతో చెప్తే నోవాహు స్వార్థ ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు స్వార్థ ప్రకటించాడు. ఏమని స్వార్థ ప్రకటిస్తున్నాడో తెలుసా? ఇదిగో, ఈ ప్రాంత ప్రజలారా, మీరు దేవుని మాటకు లోబడండి, మీరు పాపాన్ని విడిచిపెట్టి రండి, మీరు పాపాన్ని విడిచిపెట్టి దేవుని మాటకు లోబడండి. మీరు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతారో రాబోయే ఉగ్రత నుండి తప్పించుకుంటారో, రాబోయే శోధన నుండి తప్పించుకుంటారో, మీ కుటుంబములు బాగుంటాయి, మీ పరిస్థితులు బాగుంటాయి, మీ పిల్లల పరిస్థితులు బాగుంటాయి అని నోవాహు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఏ ఒక్కరు కూడా ఆ స్వార్థకు లోబడినట్లుగా ఎక్కడ కూడా కనపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా.
హల్లెలూయా. ఆ ప్రాంత ప్రజలందరికీ సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించి 120 సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఏ ఒక్కరు కూడా మారు మనసు పొందినట్లుగా కనబడలా. హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరు కూడా సువార్తకు లోబడినట్లుగా కనబడలా. ఆ ప్రాంత ప్రజలందరూ సంతోషం అనుకున్నారు. లోకంలో నేను జీవిస్తే జీవితమే సంతోషం అనుకుని బ్రతికారు. కానీ ఒక రోజు ఒక దినాన అదిగో రాబోయే ఉగ్రతను వారు గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. గమనించాలి, రాబోయే ఉగ్రతను మనము ఎదుర్కొనే వారిగా ఉండాలి. శోధనలు కలుగుతాయండి, బాధలు వస్తున్నాయండి, ఇబ్బందులు వస్తున్నాయండి అని చాలామంది చాలా చోట్ల అనుకుంటూ ఉన్నారు. కానీ వారు దేవుని సన్నిధికి హృదయపూర్వకంగా వస్తే, దేవుని ఎదుట నీతిమంతుడిగా కనబడితే అవన్నీ కూడా తీసివేయటానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచన చేయాలి. 120 సంవత్సరాల సువార్త ప్రకటించిన నోవాహు ఏ మాత్రమైన సువార్తకు లోబడలా. ఏ మాత్రము కూడా ఆయన సువార్తకు లోబడినట్లుగా కనబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రజలందరూ ఏమంటున్నారో తెలుసా? నోవాహు తాత, ఏమి నువ్వు చెప్పే మాటలు మా తాతల కాలంలో రాలేదు జలప్రలయము, మా తాత ముత్తాతల కాలంలో రాలేదు, మా కాలంలో రాలేదు, ఇప్పుడు ఇంకా జలప్రలయం వస్తుందని చెబుతున్నావు, ఇదంతా మునిగిపోతుందని చెబుతున్నావు, ఇదంతా నాశనం అయిపోతుందని చెబుతున్నావు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరణిస్తారని చెబుతున్నావు, ఏమి? అందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహును ఎగతాళిగా చేసి దేవుని మాటకు లోబడినట్లుగా కూడా కనపడలేదు. నీ కుటుంబం బాగుండాలని, నీ పరిస్థితులు బాగుండాలని, నీ కుటుంబం రక్షించబడాలని, నీ కుటుంబం దేవుని రాజ్యానికి వెళ్ళాలని, నీ బిడ్డల పరిస్థితులు బాగుండాలని ఈ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉంది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించడం ఎంత ఆశీర్వాదకరమో తెలుసా? ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించడం ఇది ఎన్ని కుటుంబాలకు ఒక ఆశీర్వాదకరమో తెలుసా? దైవజనులకి ఈ ప్రాంతంలో ఒక భారభరితమైన బాధ్యత ఉంది. కాబట్టి ఏ ఒక్క ఆత్మ నశించుకోకూడదు, ఏ ఒక్క ఆత్మ నరకానికి పోకూడదు, ఏ ఒక్క ఆత్మ సాతాను కబంధ అస్తములోనికి వెళ్ళిపోకూడదని నోవాహులాగా ఈ ప్రాంతంలో దైవ సేవకులు నిలబడి సువార్త అందిస్తూ ఉన్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సువార్తకు మనం లోబడుతూ ఉన్నామా? ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో ఒక ప్రశ్న వేసుకుందాం. ఇన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించింది కదా, ఈ సువార్త, ఈ వాక్యము నన్ను నీతిమంతునిగా నిలబెడుతూ ఉన్నదా? ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మన పరిస్థితులన్నీ కూడా ప్రభువు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా మన పరిస్థితులు ప్రభువు మార్చేవాడై ఉన్నాడు. ఆ కాలంలో సువార్త ప్రకటించినప్పుడు ఏ ఒక్కరు కూడా మారు మనసు పొందలేదు, ఏ ఒక్కరు కూడా ఆ మాటలకు లోపడలేదు. అదిగో జలప్రలయం రాబోయే సమయంలో వారందరూ ఏం చేస్తున్నారు తెలుసా? రొమ్ము కొట్టుకొని నడుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని అడుగుతున్నారో తెలుసా? నోవాహు తెలియపరచాడు కదా, అయ్యా మీ పరిస్థితులు పాడైపోతున్నాయి, మీ బిడ్డల పరిస్థితులు పాడైపోతూ ఉంటాయి, మీ కుటుంబంలో పాడైపోతుంటాయి. ఇదిగో ఈ ప్రాంతంలో శోధన రాబోతూ ఉంది, ఇదిగో సాతాను ఉగ్రత రాబోతూ ఉంది. ప్రతి ఒక్కరు దేవుని మాటకు లోబడండి. సువార్త ప్రకటిస్తే ఏ ఒక్కరు కూడా వారి హృదయంలోనికి చేర్చుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెర్రితనంగా చూశారు, ఎగతాళి చేశారు. ఒకరోజు ఒక దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో గమనించాలి, నోవాహు ఆ సువార్త ప్రకటించినప్పుడు ఏ ఒక్కరు లక్ష్య పెట్టినందున ప్రభుతో చెబుతున్నాడు, అయ్యా నీవు చెప్పమన్న మాటలు నేను చెబుతూ ఉన్నాను, ఇగో నీవు చెప్పమన్నట్లుగా నేను చెప్పాను. ఏ ఒక్కరు కూడా మాటలకు లోబడట్లేదయ్యా, ఏ ఒక్కరు ఆ మాటలకు లోబడట్లేదయ్యా. ప్రభు వారు అంటున్నాడు, అయ్యా నోవాహు ఇంకొకసారి వారికి తెలియపరచువా? ఎందుకో తెలుసా? వారిని నేను కావాలని సృష్టించాను. నా పిల్లలుగా ఎంచబడిన వారు శోధనలో పడిపోతూ, నా పిల్లలుగా ఎంచబడిన వారు నరకానికి పోతారేమోనని వారి మీద జాలి ఉంచి నీకు చెబుతున్నానయ్యా, ఇదిగో ఉగ్రత వస్తుందని తెలియపరచు. ఆ నోవాహు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక లాభం లేదనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జలప్రలయం వచ్చే ముందుగా నోవాహుతో ఒక మాట చెప్పాడు కదా, నోవాహు ఆ ప్రాంత ప్రజలకు ఇన్ని సంవత్సరాలు నువ్వు సువార్త ప్రకటించావు కాబట్టి, ఇన్ని సంవత్సరాలు దేవుని మాటలు చెప్పావు కాబట్టి, ఇన్ని సంవత్సరాలు నేను చెప్పమన్నది చెప్పావు కాబట్టి, ఇక నీవును నీ కుటుంబము రక్షించబడటానికి ఒక ఓడను సిద్ధం చేసుకో. హల్లెలూయా.
సమయం ఆసన్నమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించాలి, ఇప్పుడు మనం బ్రతుకుతూ ఉన్నామంటే కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. మనము జీవిస్తూ ఉన్నామంటే కేవలము కృప మాత్రమే. దేవుడు ఆయన అరచేతిలో మనందరిని చెక్కుకొని ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నిన్ను నన్ను ఆయన అరచేతిలో చెక్కుకొని ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? అయ్యో నా పిల్లలు నశించిపోకూడదని, అయ్యో నా పిల్లలు నరకానికి పోకూడదని, అయ్యో నా పిల్లలు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయి శోధించబడకూడదని ప్రభు ఒక అగ్నికంచుగా మనకు ఉంచాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నోవాహుతో చెబుతున్నాడు, నీ కుటుంబం రక్షించబడటానికి నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాడును సిద్ధపరచుకుంటూ ఉంటే ఆ ప్రాంత ప్రజలందరూ అంటున్నారు కదా, ఇదిగో నోవాహు, మేమందరము చచ్చిపోయే వాళ్ళమను, నువ్వు ఒక్కడివే బ్రతికేవాడు. హవా టాక్సిక్, సడక్ పే ట్రాఫిక్ టాక్సిక్. ఆకాశము నుండి వర్షము కుమ్మరించబడుతూ ఉంది, భూమిలో నుండి జలప్రేమలు లెగుస్తూ ఉన్నాయి. ఇక నోవాహుకు అర్థమైపోయింది, ఇదిగో ప్రభువా ఏంటి పరిస్థితి అని. నోవాహు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వైపు చూస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నీవును నీ కుటుంబం బయలుదేరి నువ్వు సిద్ధపరచుకున్న వాడలోనికి బయలుదేరి వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాడలో అనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా వెళ్ళగలిగితే, ఆ వాడలోనికి నీవును నీ కుటుంబము నీ బిడ్డలు ఆ వాడలోనికి ప్రవేశించగలిగితే దేవుని రాజ్యము నీదే. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ నీదే ప్రియమైన దేవుని బిడ్డలారా. నోవాహు ఆ కుటుంబంతో కలిసి ఆ ఓడలోనికి వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ జలప్రలయంలో మునిగిపోతూ నోవాహు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు కదా, అయ్యా నోవాహు, మా బిడ్డలు చచ్చిపోతూ ఉన్నారు, మా భర్తలు చనిపోతూ ఉన్నారు, మా భార్యలు చనిపోతూ ఉన్నారు, ఒక్కసారి ఏంటంట ఒక్కసారి తలుపుది అయ్యా, నువ్వు సిద్ధపరచుకున్న వాడలోనికి మేము వస్తాం, ఒక్కసారి తలుపుది అయ్యా అని రమ్ము కట్టుకొని ఏడుస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఆలోచన చేయాలి, సమయము ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. వాక్యము అందించబడుతూ ఉన్నప్పుడే అర్థము చేసుకొని దేవుని సన్నిధికి రావాలి. ఈ సువార్త అందిస్తబడుతూ ఉన్నప్పుడే దేవుని మాటకు లోబడాలి. ఆ ప్రాంత ప్రజలు 120 సంవత్సరాలు సువార్త ఆ ప్రాంతంలో వెళ్ళినా ఏ ఒక్కరు కూడా సిద్ధపడలేదంట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక దినాన ఏం చేస్తున్నారో తెలుసా? రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారు. అయ్యో నువ్వు చెప్పిన మాటకు మేము లోబడలేకపోయాం, నువ్వు చెప్పిన మాటకు మేము వినలేకపోయాం, నువ్వు చెప్పిన మాటకు మేము ఆ మార్గంలోనికి రాలేకపోయాం, కాబట్టి మేము మా కుటుంబము మా బిడ్డలందరూ చచ్చిపోతున్నారు. అయ్యా నోవాహు, ఒక్కసారి తలుపుతీ అయ్యా. రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజు రాకపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రాత్రికాల సమయంలో నేను అంటూ ఉంటాను, ఈ ప్రాంతంలో సువార్తను అందిస్తున్నా, ఈ ప్రాంతంలో సువార్తను బట్టి నీవు నీ కుటుంబం రక్షించబడాలి. ఈ సువార్త సభలు ఎందు నిమిత్తమైతే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబడి ఉన్నదో తెలుసా? నీ కుటుంబం రక్షించబడుతూ ఉంటుందని, నీ కుటుంబం బాగుండాలని, నీ కుటుంబం మారుమనసు పొందాలని, నీ కుటుంబం రక్షణ అనుభవానికి రావాలని ఈ ప్రాంతంలో రక్షణ సువార్త సభలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజంగా ఇది నా కోసమే కదా, ఇది నాకు కుటుంబం కోసమే కదా, నేను బాగుండటం కోసమే కదా, నా బిడ్డల క్షేమం కోసమే కదా అనుకోని కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలోనికి రాగలిగి ఈ సువార్తను మీరు వినగలిగితే ఖచ్చితంగా మీ పరిస్థితులన్నీ కూడా మార్చబడతా ఉంటాయి. ఖచ్చితంగా మీ పరిస్థితులు మార్చబడుతూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ జలప్రలయం వచ్చినప్పుడు వారందరూ మునిగిపోతుంటే రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ వారు కొడుతున్న రొమ్ము ఎలా ఉన్నదో తెలుసా? నోవాహు, అయ్యో ఇన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఒక్కసారి విన్న మీరు ప్రాణాలను కాపాడుకునేవారు కదా, మీ ప్రాణాలను రక్షించుకునేవారు కదా. ఈ తాళాలు నా దగ్గర లేవయ్యా, ఈ తాళాలు దేవుని దగ్గర ఉన్నాయి, యెహోవా దగ్గర ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే మన ఇల్లును మనం చక్కబెట్టుకునే వారిగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని ఈ భూలోకంలో మన జీవితంలో కట్టేవారిగా ఉండాలి. దేవుని యొక్క కృపను మనం పొందుకునే వారిగా ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే వారిగా ఉండాలి. దేవుని ప్రేమను మనం పొందుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే అట్టి రీతైన మార్గంలోనికి మనం నడవగలుగుతూ ఉంటామో, ఎప్పుడైతే అట్టి రీతైన ఆ మార్గంలోనికి మనం వెళ్ళగలుగుతూ ఉంటామో ఖచ్చితంగా మన పరిస్థితులన్నీ ప్రభు మార్చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. కృపలోనికి నడిపించబడాలి అంటే దేవుని మార్గంలోనికి నడిపించబడాలి. ఆశీర్వాదంలోనికి నడిపించబడాలి అంటే సువార్త మన హృదయంలోనికి చేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యము మన హృదయంలో చేర్చుకుంటామో ఖచ్చితంగా దేవుని యొక్క కృపను మనము చూస్తాం. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ మనం పొందుకుంటామండి. ఈ భూలోకంలో ఏముందండి? ఈ భూలోకంలో ఏది లేదు కదా. ఈ భూలోకంలో ఏమీ లేదు. ఒక మానవుడు జీవించాలి అంటే మాగా జీవిస్తే 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు, ఆ తర్వాత ఎప్పటికైనా చనిపోవాల్సిన వారమే. హల్లెలూయా. ఎప్పటికైనా చనిపోవాల్సిన వారమే. ప్రభు అంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో వాక్య ముఖాంతరంలో నుండి, ఈ 70-80 సంవత్సరాల్లో నీవు దేవుని చేర్చుకున్నావా? ఒక ప్రశ్నగా నిన్ను అడుగుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ హృదయంలోనికి దేవుని చేర్చుకుంటున్నావా? నీ కుటుంబంలోనికి దేవుని చేర్చుకుంటున్నావా? నీ బిడ్డలు నడవాల్సిన మార్గంలోనికి నువ్వు నడిపిస్తూ ఉన్నావా? దేవుడి రాత్రి ఒక ప్రశ్న రూపంలో నిన్ను అడుగుతూ ఉన్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం? ఈ 70-80 సంవత్సరాల జీవితంలో దేవుని ప్రేమను నువ్వు సంపాదించుకోలేకపోతే, దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోలేకపోతే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటం ఎలా సాధ్యపడుతూ ఉంది? ఈ భూలోకంలో నీతిమంతునిగా ఎంచబడితేనే కదా దేవుని రాజ్యంలోనికి చేర్చబడేది. ఈ భూలోకంలో దేవుని రాజ్యాన్ని పొందుకోవటానికే కదా నీతిమంతునిగా ఎంచబడాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే నీతిమంతునిగా మనం మార్చబడుతూ ఉంటామో, పాపాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే నీతిమంతునిగా మనం పరిశుద్ధులుగా మార్చబడుతూ ఉంటామో ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకంటూ ఒక రాజ్యంలో ఒక స్థలం ఉంది. అందుకనే ప్రభువారు అంటున్నాడు కదా, ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం మనం పొందుకోవాలి. దేవుని యొక్క మహిమను మనము చూడాలి. దేవుని రాజ్యంలో మనకంటూ ఒక స్థలం సిద్ధపరచబడి ఉంది. నోవాకు ఏ రీతికైతే నీతిమంతునిగా ఉన్నాడో, ఈ భూలోకంలో మనము కూడా నీతిమంతులుగా ఎంచబడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలో ప్రభు మన కోసం ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఉంచాడు. అట్టి రీతైన కృప ఈ రాత్రి మనందరము కలిసి పొందుకొందుముగాక. దేవుని యొక్క రాజ్యములో మనందరము కలిసి ఆయన రాజ్యమును పొందుకొందుముగాక. అట్టి రీతిన కృపలోనికి నడిపించబడు ప్రియమైన దేవుని బిడ్డరా. ఖచ్చితంగా ఈ భూలోకంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నీతిమంతునిగా ఎంచబడినప్పుడు ఎవరు నీతిమంతునిగా ఉన్నారా? ఎవరు నీతిమంతులుగా మార్చబడ్డారా? ఎవరు నీతిమంతులుగా నన్ను స్తుతిస్తూ ఉన్నారా? ఎవరు నీతిమంతులుగా నాకు లోబడుతూ ఉన్నారా? ఎవరు నీతిమంతులుగా దేవుని మందిరానికి వెళ్తున్నారా? ఎవరు నీతిమంతులుగా సభలలో కూర్చొని వింటూ ఉన్నారా అని ప్రభు ప్రతి ఒక్కరిని కనులార తేరు చూసే దేవుడై ఉన్నాడు. దేవుని దృష్టికి మనమందరము కలిసి నీతిమంతులుగా ఎంచబడుదుముగాక. అట్టి రీతిన కృప దేవుడి రాత్రి మనకందరికి ఇచ్చునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఎలిషదా నీకు స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవానికి వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ సభల ద్వారా మేమందరము నీతిమంతులుగా మార్చబడటానికి ఒక కృప చూపించండి నాయన. నీ సిలువ చోటును మరుగుపరచండి, ఏడంతల ఆత్మతో నింపండి. గొప్ప దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎలిషదానికి వందనాలు ప్రభువా. జీవాధిపతి నీకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. చెప్పబడిన వాక్యము నిమిత్తమై దేవుడు ఏమి మాట్లాడాడో మనతో. ఈ రాత్రి కాలము నోవాహు దేవుడు చూచినప్పుడు నీతిమంతుడుగా కనపడ్డాడు. నోవాహుతో పాటు తన కుటుంబం అంతా కూడా సిద్ధపడింది. నోవాహు కుటుంబము మాత్రమే దేవుని మాట వింది. నోవాహు కుటుంబము మాత్రమే నోవాహు చెప్పినట్లుగా నడుచుకున్నారు. దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నారు. ఆ రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించి సురక్షితముగా ఉన్నారు. ఈ రాత్రికాలము నీకు సువార్త వినబడుతుంది. ఈ రాత్రికాలము నీ కుటుంబానికి సువార్త వినబడుతుంది. ఈ రాత్రికాలము నీ బిడలకు సువార్త వినబడుతుంది. నువ్వు సిద్ధపడుతున్నావా ప్రియ సహోదరి? నువ్వు సిద్ధపడుతున్నావా ప్రియ సహోదరుడా? అయ్యో, 120 సంవత్సరాలు బోధించాడే నోవాహు. ఈ ప్రజలు పాడైపోకూడదు, ఈ ప్రజలు క్షేమకరమైన
ఆ ఓడలోనికి ప్రవేశించాలి. క్షేమముగా మా కుటుంబముతో పాటు ఈ ప్రజలందరూ కూడా ఆ ఓడలో ఉండాలి.